ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/11/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, అష్టమి రాత్రి 11:02 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం సాయంకాలం 6:40 వరకు ఉండి తదుపరి మఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 5:03 నుంచి సాయంకాలం 6:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. వర్జము ఉదయం 7:20 నుంచి 8:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:23కి, సూర్యాస్తమయం 5:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర వివాదాలు, చికాకులు, లేనిపోని ఖర్చులకి ఇబ్బంది పడేటువంటి, అంటే ఖర్చుల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం. పక్కవాడిని చూసి మీరేదో చేద్దాం అనుకుని నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. ఆరోగ్య లోపము, విద్యా నష్టము, ఉద్యోగ భంగము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకూడదు. భార్యాభర్తల మధ్య వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మికమైనటువంటి ధన, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటిలో చూడడం వల్ల కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార పరంగా కూడా నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. విదేశీ ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టదాయకంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, భగవద్గీతలో 4 నుంచి 8 అధ్యాయాలు చదవడం శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి ఉదయం 8:44 నుంచి 9:51 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. మాతాపితల సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన చేసే అవకాశాలు. ఉద్యోగ లాభం, వ్యవహార లాభం, అలాగే ఆత్మీయుల కలయిక, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్రలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీకు ఆర్థిక సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. మంచి ఆనందాది అదృష్టయోగుల పరంపర కొనసాగుతుంది. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగ. భాగస్వామి వ్యాపారంతో లాభం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. విదేశాల్లో కూడా వ్యాపార లాభం. స్వదేశంలో, విదేశాల్లో మంచి ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఇదంతా మీకు చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభకరం.
మంగళప్రదం, ఆనందయోగం, స్థిరాస్తుల్ని పంపకాలు కొనుగోళ్లలో, మాతాపితృల సౌఖ్యంలో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోయిన అవకాశాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, అనుకూలవంతమైన ఉద్యోగ బదిలీలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి లాభాలు, వస్తు వాహన వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యత బాగా ఉంది, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు చాలా మంచి అనుకూలమైన శుభయోగం చెప్పబడుతోంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా మంచి లాభాలు, వస్తు వాహన సౌలభ్యం, మంచి పట్టుదల, దానివల్ల మంచి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మంచి విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విద్యా పరిపూర్ణత, వ్యాపారంలో మంచి లాభాలు, సమస్తమైనటువంటి వ్యాపారంలో కూడా లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి మంచి అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగము, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి, ప్రశాంతత, ఆనందకరమైన సుఖ శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కష్టము, నష్టము, అవమానము, ముఖ్యంగా ఈవెంట్స్ చేసే వారికి తీవ్రమైనటువంటి ఆటంకాలు, మోసపోయే అవకాశాలు, వ్యాపార పరంగా కూడా తీవ్ర ఇబ్బందులు, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, ఆర్థిక నష్టం, ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటిది, వస్త్ర సంబంధించినటువంటి వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కర్షకులు కూడా పంట నష్టము లేదా మధ్య దళాల వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోని అనవసరపు చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టం ఉంటుంది. వ్యాపార పరంగా ఇబ్బందులు, విదేశీ ప్రయాణం మంచిది కాదు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. జన్మజాతకం తప్పకుండా చూపించండి. జన్మజాతకం వల్ల గ్రహ దశాంత దశలు చూసుకొని తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనం రావాల్సిన సమయంలో నష్టాన్ని పొందుకోబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10:04 నుంచి 11:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకండి, లంచాలు పుచ్చుకునే అవకాశం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవత్ చింతన మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే రైతులందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో భగవద్గీత పారాయణం, అలాగే హనుమాన్ చాలీస పారాయణం, ఎవరికైనా గోధుమలు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ సమయంలో భగవన్నామస్మరణ చేసుకుంటూ 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన లాభం, బంధుమిత్రులతో అనుకూలత, విందు వినోదాదులు పాలు పంచుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, తప్పకుండా అనుకూలవంతమైన దాంపత్య జీవనం, శుభకరమైన సత్సంతాన ప్రాప్తి, సోదరుల మధ్య అనుకూలత, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి ఆనందకరమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు,
వస్తు వాహన సౌలభ్యం, అలాగే వ్యాపార పరంగా కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఏదేమైనా అనుకోని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అధిగమించి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధనయోగం బాగా ఉంటుంది. రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ దీంట్లో కూడా మంచి సౌలభ్యవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. అనుకున్న పనులు సాధించే చిన్న చిన్న స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. అధిగమించడానికి వినాయక అష్టోత్తరం పొద్దున చదువుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 5 అంకెల దృష్టిని చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అన్ని రకాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, గొప్ప వస్తువులు కొనుగోలు చేయడం, ఖరీదైనటువంటి స్థలాన్ని కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, గృహయోగం బాగా ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చేయగలుగుతారు. మంచి శుభవార్త వింటారు. విద్యా సంబంధ వార్తలు, సంతాన వార్తలు, వివాహ యోగ్యత, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగాలు, శత్రునాశనం, మిత్ర లాభం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, భూలాభము, ధనలాభము, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొజలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి, బంధుమిత్రుల అనుకూలత, వస్తువాన సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా సానుకూలవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాల పరంపర, మాతాపితుల సౌఖ్యము, ఆనంద యోగాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అదృష్టమే. చాలా మంచి అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగం, సంతాన లాభం, శత్రునాశనం, మిత్ర లాభం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైన వాతావరణం. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, మానవ అవమానాలు పొందుకునే అవకాశం, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, లేనిపోని అనవసరపు ఆర్థిక నష్టాన్ని, అబద్ధాల వల్ల కొంత నష్టాన్ని, స్వయంకృతాపర నష్టాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల నష్టాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి కొద్దిగా నష్టం కలిగే అవకాశాలు, కళాకారుల క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానతలు, మత్స్యకారులకి ప్రమాదం, ప్రజలు, చేపల నష్టం, రైతన్నలు కూడా మధ్య దళారీ వ్యవస్థల వల్ల నష్టాన్ని పొందిన అవకాశం, లేనిపోని అత్యాశకు వెళ్లి మీరు ఆస్తిపాస్తులు అమ్ముకోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు, అరచేతిలో వైకుంఠం చూపించేటువంటి దొంగ జ్యోతిష్కులుంటారు, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పనికి మాలిన ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరపు హామీలు, పూచికత్తు సంతకాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. వ్యాపార పరంగా నష్టం, భాగస్వామి వ్యాపారంతో కష్టకాలం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, ధర్మ వ్యతిరేకులతో మీ పరిహాస సంభాషణ, మీకు తీరని మానవమానాలు, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ప్రమాదాల్లో పడతారు, జాగ్రత్త. మనం మీ శరీరం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటారా, లేదంటే అలమారలో పెట్టుకుంటారా, మూటగట్టి మురికి కాలువల్లో మీ అవయవాలు వెతుక్కోవాలా, మీ తల్లిదండ్రులు ఆలోచించండి. ధర్మ వ్యతిరేకులతో, మరకలతో మీకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది. నేను మాట్లాడే ప్రతి అక్షరం మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా మంచిది లేనిపోని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా చెప్పబడుతోంది. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, తన జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మకర రాశి వారికి వివాహ యోగం, విద్యాలాభం, సంతాన యోగం, ఆస్తి లాభాలు, మాతాపితల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తులు మీకు సంక్రమించే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామి అనుకూలతలు, వ్యాపారంలో మంచి లాభాలు, సమస్తమైనటువంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభవంతమైన స్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, విద్యా సంబంధ విషయాల అనుకూలతలు, బ్యాక్లాగ్ పరీక్షని పూర్తవడం, ఈ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచింగ్ ఉద్యోగం ప్రైవేట్ లో వెళ్తుంది. తప్పకుండా విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఇది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ధైర్యము, సాహసము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆస్తి లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అనుకూలత, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యా లాభం, ప్రతి పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. అలాగే ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ అవి కూడా మంచి విజయాన్ని సాధిస్తాయి. బ్యాక్లాగ్ పరీక్షలు పూర్తవుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, నూతన ఉద్యోగ ప్రాప్తి, ధైర్యవంత నిర్ణయాలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, దానివల్ల మంచి ప్రయోజనాలు, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ ఎకడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, అలాగే సోదరుల మధ్య మైత్రి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, ధన ప్రాప్తి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, తప్పకుండా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. రుణ విమోచన ఉంటుంది. సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర, అనుకున్నటువంటి పనిలో విజయం. రైతులందరూ కూడా మంచి పంట లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన స్థితి. ఇదంతా మీకు చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.